सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुरेव परं ब्रह्मा तस्मै श्रीगुरवे नमः। ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्भ त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीम्। हरि ओम। భగవద్గీత 15వ అధ్యాయం. నిన్న కొన్ని శ్లోకాస్ చూసాము, బట్ మళ్ళీ ఫస్ట్ నుంచి చదువుదాం. స్వప్న పెద్ది గారు చెప్పండి. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మ. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్భగవద్గీత అథ పంచదశోऽధ్యాయः. పురుషోత్తమ ప్రాప్తి యోగः. శ్రీభగవానువాచ ఊర్ధ్వమూలమదః శాఖం అశ్వత్థం ప్రాహురవ్యయం ఛందాంసి యస్య పర్ణాని యస్తం వేద స వేదవిత్. నెక్స్ట్. అధశ్చోత్వం ప్రస్తుతాస్తస్య శాఖాః పునః ప్రవృత్తా విషయప్రవాలాః అధశ్చ మూలాన్యనుసంతతాని కర్మానుబంధీని మనుష్యలోకే. రైట్. భవానీ గారు థర్డ్ ఫోర్త్. न रूपमस्येह तथोपलभ्यते नान्तो न चादिर्न च सम्प्रतिष्ठा अस्वत्थमेनं मुनिरूढं सुविरूढमूलम् असङ्गशस्त्रेण दृढेन चित्वा ततः पदं तत्परिमार्गितव्यं यस्मिन् गता न निवर्तन्ति भूयः तमेव चाद्यं पुरुषं प्रपद्ये यतः प्रवृत्ति प्रसृता पुराणी. రైట్. శాలిని గారు ఫిఫ్త్ సిక్స్త్. నిర్మాణమోహాజిత సంగదోషా అధ్యాత్మనిత్యా వినివృత్తకామాః ద్వంద్వైర్విముక్తా సుఖదుఃఖ సంజ్ఞైః గచ్చన్త్యమూఢాః పదమవ్యయం తత్. సిక్స్త్. నెక్స్ట్. న తద్భాసయతే సూర్య. టోన్ వేరే అయిపోయింది మాతాజీ. చెప్పండి. నతద్భాసయతే సూర్యః. న తద్భాసయతే సూర్యః న శశాంకో న పావకః తద్గత్వా న నివర్తంతే తద్ధామ పరం. యద్గత్వా యద్గత్వా న నివర్తంతే తద్ధామ పరమం మమ. రైట్. నీలిమ గారు 7th 8th. మమైవాంశో జీవలోకే జీవభూతః సనాతనః మనఃషష్టానీంద్రియాణి ప్రకృతిస్థాని కర్షతి శరీరం యదవాప్నోతి యచ్చాప్యుత్కామతీశ్వరః గృహీత్వైతాని సంయాతి వాయుర్గంధాని వాశయాత్. రైట్. లలిత గారు 9th 10th. శ్రోతం చక్షుస్పర్శనం చ రసనం ఘ్రాణం
श्रोत्रं चक्षुस्पर्शनं च रसनं घ्राणमेव च अधिष्ठाय मनश्चायं विषयानुपसेवते उत्क्रामन्तं स्थितं वापि भुञ्जानं वा गुणान्वितं विमूढानानुपश्यन्ति पश्यन्ति ज्ञानचक्षुषः. రైట్. వక్ల గారు 11th. ఇది చెప్పానా? నిన్న చెప్పలేదు కదా? చెప్పలేదు. నిన్న చెప్పినాను మాతాజీ. చెప్పండి. యతంతో యోగినశ్చైనం పశ్యంతాత్మన్యవస్థితం యతంతోప్యకృతాత్మానః నైనం పశ్యంత్యచేతసః. రైట్. సో యతంతో యోగినశ్చైనం పశ్యంత్యాత్మన్యవస్థితం యతంతోప్యకృతాత్మానః నైనం పశ్యంత్యచేతసః. 12th. యదాదిత్యగతం తేజః జగద్భాసయతేఖిలం యచ్చంద్రమసి యచ్చాగ్నౌ తత్తేజో విద్ధి మామకం. యత్ ఆదిత్యగతం తేజః. సెకండ్ లైన్ జగత్ ప్లస్ భాసయతే అఖిలం. ఓకే, అఖిలం గాని ఆ తక్కువైపోతుంది. జగద్భాసయతేఖిలం. థర్డ్ లైన్ యత్ చంద్రమసి యత్ చ అగ్నౌ యచ్చాగ్నౌ ఉంది కదా, యత్ ప్లస్ చ ప్లస్ అగ్నౌ అగ్ని. యచ్చంద్రమసి యచ్చాగ్నౌ. ఫోర్త్ లైన్ తత్ తేజః విద్ధి మామకం తత్తేజో విద్ధి మామకం. నీలిమ గారు యదాదిత్యగతం తేజః యదాదిత్యగతం తేజః జగద్భాసయతేఖిలం జగద్భాసయతేఖిలం యచ్చంద్రమసి యచ్చాగ్నౌ యచ్చంద్రమసి యచ్చాగ్నౌ తత్తేజో విద్ధి మామకం. తత్తేజో విద్ధి మామకం. చెప్పండి. యదాదిత్యగతం తేజః జగద్భాసయతేఖిలం యచ్చంద్రమసి యచ్చగ్నౌ తత్తేజో విద్ధి మామకం. యచ్చాగ్నౌ దీర్ఘం చెప్పండి. థర్డ్ లైన్ యచ్చంద్రమసి యచ్చాగ్నౌ. రైట్. సంగీత గారు हरि ओम्. Hmm. यदाद्यगतं तेजः जगद्भासयतेऽखिलं यच्चन्द्रमसि यच्चाग्नौ तत्तेजो विद्धि मामकम्. రైట్. సుమ గారు यदादित्यगतं तेजः जगद्भासयतेऽखिलं यच्चन्द्रमपि यच्चाग्नौ तत्तेजो विद्धि मामकम्. రైట్. 13. గామావిశ్య చ భూతాని ధారయామ్యహమోజసా పుష్ణామి చౌషధి సర్వాః సోమో భూత్వా రసాత్మకః. గాం ఆవిశ్య చ భూతాని. సెకండ్ లైన్ ధారయామి అహం ఓజసా. సో ఇక్కడ ఓజస పవర్ శక్తి. ధారయామి అహం నేనే వీటన్నింటికి శక్తిని ఇస్తున్నాను. పుష్ణామి చ ఔషధీహి. సో కనిపించే ఇవి ఏమంటారు వనరులు ఏవైతే ఉన్నాయో వాటన్నింటికి సూర్యుడి ద్వారా చంద్రుడి ద్వారా శక్తి ఔషధులు వస్తున్నాయి కదా, అవి నేనే ఇస్తున్నాను. సోమః అంటే ఇక్కడ చంద్రుడు. సోమః సోమో భూత్వా రసాత్మకః. ఆ రస ఆ ఆత్మకమైన రసస్వరూపుడైన శక్తి ఎవరైతే ఉన్నారో అది నేనే అని. ధారయామి సెకండ్ లైన్ ధారయామి అహం ఓజస కలిపేస్తే ధారయామి అహం ఓజస. రైట్. సరిత గారు గామావిశ్య చ భూతాని गामाविश्य च भूतानि ధారయామ్యహమోజసా
धारयाम्यहमोजसा पुष्णामि चौषधीः सर्वाः पुष्णामि चौषधीः सर्वाः सोमो भूत्वा रसात्मकः सोमो भूत्वा रसात्मकः गामाविश्य च भूतानि धारयाम्यहमोजसा पुष्णामि चौषधीः सर्वाः सोमो भूत्वा रसात्मकः శ్రవంతి గారు गामाविश्य च भूतानि धारयाम्यहमोजसा पुष्णामि चौषधिः सर्वाः सोमो भूत्वा रसात्मकः సంతోషి గారు गामाविश्य च भूतानि धारयाम्यहमोजसा पुष्णामि चौषधी सर्वाः सोमो भूत्वा रसात्मकः రైట్ నెక్స్ట్ సో భోజనం ముందు 15 చాప్టర్ చదువుదామన్నాం కదా, కొంతమంది అహం వైశ్వ నుంచి కూడా చదువుతారు. అంటే ఇక్కడ నుంచి నేను మీ లోపల ఉండే వైశ్వానరుడిని అనే విషయం చెప్తున్నాడు శ్రీకృష్ణుడు. సో ప్రాణులలో ప్రాణశక్తిగా ఉండి మనం తీసుకునే ఆహారాన్ని మొత్తం డైజెస్ట్ చేసే వైశ్వానరుడు అగ్ని స్వరూపంగా ఉంది అనేది. అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రితః ప్రాణాపానసమాయుక్తః పచామ్యన్నం చతుర్విధం. అహం వైశ్వానరః భూత్వా ప్రాణినాం అంటే ప్రాణులందరిలో దేహం ఆశ్రితః దేహాన్ని ఆశ్రయించున్నాను. ఎలాగా? ప్రాణ అపాన ఇక్కడ కలిపేస్తే ప్రాణాపాన రెండు నాలు డిఫరెంట్ గా పలకాలి. అడా న ప్రాణాపాన సమాయుక్తః పచామి అన్నం చతుర్విధం. రైట్ నీలిమ గారు. అహం వైశ్వానరో భూత్వా అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రితః ప్రాణినాం దేహమాశ్రితః ప్రాణాపానసమాయుక్తః ప్రాణాపానసమాయుక్తః పచామ్యన్నం చతుర్విధం. పచామ్యన్నం చతుర్విధం. చెప్పండి. అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రితః ప్రాణాపానసమాయుక్తః పచామ్యన్నం చతుర్విధం. శాలిని గారు. అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రితః ప్రాణాపానసమాయుక్తః పచామ్యన్నం చతుర్విధం. నాగలత గారు. అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రితః ప్రాణాపానసమాయుక్తః పచమ్యన్నం చతుర్విధం. థర్డ్ లైన్ ఫోర్త్ లైన్ మళ్ళీ ఒకసారి. ప్రాణాపాన మళ్ళీ చెప్పండి. ప్రాణాపాన మొత్తం లైన్ చెప్పండి. ప్రాణాపానసమాయుక్తః పచామ్యన్నం చతుర్విధం. రైట్ హేమలత గారు. అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రితః ప్రాణాపానసమాయుక్తః పచామ్యన్నం చతుర్విధం. రైట్ నెక్స్ట్ మళ్ళీ ట్యూన్ మారుద్ది, ఛందస్ మారుద్ది. సర్వస్య చాహం హృది సన్నివిష్టః మత్త స్మృతిర్జ్ఞానమపోహ వేదైశ్చ సర్వైరహమేవ వేద్యః వేదాంతకృద్వేద విధేవ చాహం. సర్వస్య చ అహం హృది సన్నివిష్టః. సో అందరి హృదయాలలో ఉన్నాను. చ అహం. సెకండ్ లైన్. మత్తః స్మృతిః జ్ఞానం అపోహనం చ. పోహనం మర్చిపోవడం. మత్తః స్మృతిః జ్ఞానం అపోహనం.
मत्तस्मृतिर्ज्ञानमपोहनं च थर्ड लाइन वेदः वेदैः च वेदैश्च सर्वैरहमेव ఉంది కదా सर्वैः अहम् एव वेदैः च सर्वैः अहम् एव वेद्यः वेदैश्च सर्वैरहमेव वेद्यः लास्ट लाइन वेदांत कृत वेदवित् विधेव वेदांतकृत वेदवित् च अहम् ओके वेदांतकृत वेद विदेव चाहం సో ఇక్కడ ఏదైతే తెలిసిన వేదాంతాన్ని తెలిసిన వాణ్ణి ఆర్ చేసిన వాణ్ణి తెలుసుకున్న వాణ్ణి ఉన్నానో ఆ క్రియేట్ చేసిన వాణ్ణి తెలుసుకున్న వాణ్ణి నేనే కృత్ అంటే చేయడం విత్ అంటే తెలుసుకోవడం వేదాంత కృత్ దాన్ని విదేవ తెలుసుకున్న వాణ్ణి వేదవిత్ వేదాంతకృత్ వేద విదేవ చాహం ఆ రెండు కూడా నేనే అహం ఓకే భవాని గారు రిపీట్ చేయండి సర్వస్య చాహం హృది సన్నివిష్టః సర్వస్య చాహం హృది సన్నివిష్టః మత్తస్మృతిర్జ్ఞానమపోహనం చ మత్తః స్మృతిర్జ్ఞానమపోహనం చ వేदैश्च सर्वैरहमेव वेद्यः వేदैశ్చ సర్వైరహమేవ వేద్యः वेदान्तकृत्वेदविदेव चाहम् వేదాంతకృత్వేదవిదేవ చాహం సర్వస్య చాహం హృది సన్నివిష్టః మత్తః స్మృతిర్జ్ఞానమపోహనం చ వేदैश्च सर्वैरहमेव वेद्यः వేదాంతకృత్వేదవిదేవ చాహం రైట్ వేదాంతకృత్ విధి తర్వాత లాస్ట్ లైన్ లో వేదాంతకృత్ వేదవిత్ ఏవ చ అహం సరిత గారు सर्वस्य चाहं हृदि सन्निविष्टः मत्तः स्मृतिर्ज्ञानमपोहनं च वेदैश्च सर्वैरहमेव वेद्यः वेदान्तकृद्वेदविदेव चाहम् రైట్ వకుల గారు सर्वस्य चाहं हृदि सन्निविष्टः मत्तः स्मृतिर्ज्ञानमपोहनं च वेदैश्च सर्वैरहमेव वेद्यः वेदान्तकृद्वेदविदेव चाहम् శ్రవంతి గారు सर्वस्य चाहं हृदि सन्निविष्टः मत्तः स्मृतिर्ज्ञानमपोहनं च वेदैश्च सर्वैरहमेव वेद्यः वेदान्तकृद्वेदविदेव चाहम् రైట్ స్వప్న గారు सर्वस्य चाहं हृदि सन्निविष्टः मत्तस्मृतिर्ज्ञानमपोहनं च वेदैश्च सर्वैरहमेव वेद्यः वेदान्तकृद्वेदविदेव चाहम् రైట్ నెక్స్ట్ ద్వావిమౌ పురుషౌ లోకే క్షరశ్చాక్షర ఏవ చ క్షరः సర్వాణి భూతాని కూటస్థోక్షర ఉచ్యతే ద్వౌ ఇమౌ పురుషౌ లోకే క్షరః చ అక్షరః రెండు క్షర అక్షర అంటున్నారు మధ్యలో చ యాడ్ అవుతుంది క్షరశ్చాక్షర ఏవ చ థర్డ్ లైన్ క్షరః సర్వాణి భూతాని ఫోర్త్ లైన్ కూటస్థః అక్షర ఉచ్యతే రైట్ ద్వావిమౌ పురుషౌ లోకే द्वाविमौ पुरुषौ लोके క్షరశ్చాక్షర ఏవ చ क्षरश्चाक्षर एव च క్షరः సర్వాణి భూతాని क्षरः सर्वाणि भूतानि కూటస్థోక్షర
कूटस्थोऽक्षर उच्यते कूटस्थोऽक्षर उच्यते द्वाविमौ पुरुषौ लोके क्षरश्चाक्षर एव च क्षरः सर्वाणि भूतानि कूटस्थोऽक्षर उच्यते రైట్ సుమ గారు द्वाविमौ पुरुषौ लोके क्षरश्चाक्षर एव च क्षरः सर्वाणि भूतानि कूटस्थोऽक्षर उच्यते రైట్ నాగలత గారు द्वाविमौ पुरुषौ लोके क्षरश्चाक्षर एव च क्षरः सर्वाणि भूतानि कूटस्थोऽक्षर उच्यते రైట్ उत्तमः पुरुषस्त्वन्यः परमात्मेत्युदाहृतः यो लोकत्रयमाविश्य बिभर्तव्यय ఈశ్వరః సో ఉత్తమః తర్వాత విసర్గ తర్వాత ప వస్తుంది కాబట్టి ఫ అనాలి ఇది ఫ అంటే ఇట్లా ఇంకా మీకు క్లియర్ గా చెప్పాలంటే ఇట్లా పూర్వకాలం ఇట్లా పొగగొట్టంలో ఫ్ అని ఊదుతారు చూడండి ఊదితే ఏం సౌండ్ వస్తుంది ఒకసారి చేయండి ఆ సౌండ్ ఆ సౌండ్ రావాలి ఓకే ఉత్తమ పురుషస్త్వన్యః పరమాత్మేత్యుదాహృతః పరమాత్మేతి ఉదాహృతః పరమాత్మ ఇది ఉదాహృతః థర్డ్ లైన్ యో లోకత్రయం ఆవిశ్య యో లోకత్రయమావిశ్య బిభర్తవ్యయ ఈశ్వరః బిభర్తి అంటే భరించడం అవ్యయః ఈశ్వరః రైట్ నీలిమ గారు ఉత్తమః పురుషస్త్వన్యః उत्तमः पुरुषः सन्यः త్వన్యః సకి రావత్తు వావత్తు पुरुषः स्वन्यः మళ్ళీ చెప్పండి उत्तमः पुरुषः स्वन्यः పురుషః తు ప్లస్ అన్యః అంటే తు అనేది కూడా చ అనేది కొన్ని ఐండ్ అట్లా ఉంటుంది కొన్ని పదాలు మనం ఛందస్సు అది లైన్ ఫామ్ అవ్వడానికి యాడ్ చేస్తాం సో ఉత్తమ పురుషస్త్వన్యః మళ్ళీ उत्तमः पुरुषः स्वन्यः పరమాత్మేత్యుదాహృతః परमात्मेत्युदाहृतः పరమాత్మేత్యుదాహృతః परमात्मेत्युदाहृतः यो लोकत्रयमाविश्य यो लोकत्रयमाविश्व विश्य बिभर्तव्यय ईश्वरः बिभर्तव्यय ईश्वरः राकी तावत्तु यावत्तु बिभर्त्यव्यय बिभर्तव्यय ईश्वरः రెండు బిభర్త్య बिभर्तव्यय ईश्वरः మళ్ళీ చెప్పండి बिभर्तव्यय ईश्वरः రైట్ చెప్పండి उत्तमः पुरुषः स्वन्यः परमात्मेत्युदाहृतः उत्तमत्येत्युदाहृतः यो लोकत्रयमाविश्व बिभर्तव्यय ఈశ్వరః అది ఓకే కానీ లాస్ట్ థర్డ్ లైన్ యోలో కత్రయ మావిష్య మీరు విశ్వ అంటున్నారు చూసుకోండి స్వప్న గారు उत्तमः पुरुषस्त्वन्यः परमात्मेत्युदाहृतः यो लोकत्रयमाविश्य बिभर्तव्यय ఈశ్వరः రైట్ హేమలత గారు उत्तमः पुरुषस्त्वन्यः परमात्मेत्युदाहृतः यो लोकत्रयमाविश्य बिभर्तव्यय ఈశ్వరः బిభర్త్యవ్యయ ర
రకి తావత్తు ఉంటుంది, యావత్తు ఉంటుంది. బిభర్తి ప్లస్ అవ్యయ. बिभर्त्य बिभर्तव्यय ईश्वरः రైట్. సరిత గారు. उत्तमः पुरुषस्त्वन्यः परमात्मेत्युदाहृतः यो लोकत्रयमाविश्य बिभर्त्यव्यय ईश्वरः. రైట్. నెక్స్ట్ శ్లోక్. యస్మాక్షరమతీతోహం అక్షరాదపి చోత్తమః అతోస్మి లోకే వేదే చ ప్రతితః పురుషోత్తమః. యస్మాత్ క్షరం అతీతః అహం, అతీతోహం, అతీతః అహం. అక్షరాత్ అపి చ ఉత్తమః, అక్షరాదపి చోత్తమః. థర్డ్ లైన్. అతః అస్మి లోకః వేదః చ అతోస్మి లోకే వేదే చ. లాస్ట్ లైన్. ప్రతితః ప్రతి సెకండ్ థ ప్రతితః పురుషోత్తమః. రైట్. సరిత గారు. యస్మాక్షరమతీతోహం यस्माक्षरमतीतोऽहम् అక్షరాదపి చోత్తమః अक्षरादपि चोत्तमः అతోస్మి లోకే వేదే చ अतोऽस्मि लोके वेदे च ప్రతితః పురుషోత్తమః. प्रथितः पुरुषोत्तमः. यस्माक्षरमतीतोऽहम् अक्षरादपि चोत्तमः अतोऽस्मि लोके वेदे च प्रथितः पुरुषोत्तमः. ప్రతితః పురుషోత్తమః. ఫు కాదు, పానే అనాలని. ఫు సౌండ్ రావాలంతే. प्रथितः पुरुषोत्तमः. రైట్. భవాని గారు. यस्माक्षरमतीतोऽहम् अक्षरादपि चोत्तमः अतोऽस्मि लोके वेदे च प्रतिथः पुरुषोत्तमः. రైట్. శ్రవంతి గారు. यस्मात्क्षरमतीतोऽहम् अक्षरादपि चोत्तमः अतोऽस्मि लोके वेदे च प्रतितः पुरुषोत्तमः. రైట్. సంతోషి గారు. यस्माक्षरमतीतोऽहम् अक्षरादपि चोत्तमः अतोऽस्मि लोके वेदे च प्रतितः पुरुषोत्तमः. రైట్. నెక్స్ట్ శ్లోక్. యో మామేవమసంమూఢః జానాతి పురుషోత్తమం స సర్వవిద్ భజతి మాం సర్వభావేన భారత. యో మాం ఏవ అసమ్మూఢః. యో అంటే అది యహ అన్నమాట. ఓకే, కలిపేస్తే యో అవుతుంది. యహ మాం ఏవ, మామేవ, మాం ప్లస్ ఏవ అసమ్మూఢః. ఓకే. యో మామేవమసమ్మూఢః జానాతి పురుషోత్తమం. థర్డ్ లైన్. స సర్వవిత్ భజతి, సర్వవిత్ ప్లస్ భజతి మాం, స సర్వవిద్ భజతి మాం. లాస్ట్ లైన్. సర్వభావేన భారత. ఓకే. వకుల గారు. యో మామేవమసమ్మూఢః यो मामेवमसम्मूढः జానాతి పురుషోత్తమం जानाति पुरुषोत्तमम् స సర్వవిద్ భజతి మాం, स सर्वविद् भजति माम् సర్వభావేన భారత. सर्वभावेन भारत. చెప్పండి. यो मामेवमसम्मूढः जानाति पुरुषोत्तमम् स सर्वविद् भजति माम् सर्वभावेन भारत. నీలిమ గారు.
यो मामेव सममूढ यो मामेवमसम्मूढः जानाति पुरुषोत्तमं स सर्वविद् भजति मां सर्वभावेन भारत రైట్ శాలిని గారు. यो मामेवमसम्मूढः जानाति पुरुषोत्तमं स सर्वविद् भजति मां सर्वभावेन भारत లలిత గారు. यो मामेवमसम्मूढः जानाति पुरुषोत्तमं स सर्वविद् भजति मां सर्वभावेन भारत రైట్ భవాని గారు. అన్మ్యూట్ చేసుకోండి. వినిపించట్లేదండి, అన్మ్యూట్ అవ్వలేదు. చూడండి మేడం. యో మామేవమసమ్మూఢః జానాతి పురుషోత్తమం స సర్వవిద్ భజతి మాం సర్వభావేన భారత. రైట్. లాస్ట్ శ్లోక. ఇతి గుహ్యతమం శాస్త్రం ఇదముక్తం మయా నఘ ఏతద్బుద్ధ్వా బుద్ధిమాన్ స్యాత్ కృతకృత్యశ్చ భారత. సరిత గారు. ఇతి గుహ్యతమం శాస్త్రం इति गुह्यतमं शास्त्रम् ఇదముక్తం మయా నఘ इदमुक्तं मया नघ ఏతద్బుద్ధ్వా బుద్ధిమాన్ స్యాత్ एतद्बुद्ध्वा बुद्धिमान् स्यात् కృతకృత్యశ్చ భారత. कृतकृत्यश्च भारत. చెప్పండి. इति गुह्यतमं शास्त्रम् इदमुक्तं मया नघ एतद्बुद्ध्वा बुद्धिमान् स्यात् कृतकृत्यश्च भारत. శ్రవంతి గారు. इति गुह्यतमं शास्त्रम् इदमुक्तं मया नघ एतद्बुद्ध्वा बुद्धिमान् स्यात् कृतकृत्यश्च भारत. స్వప్న గారు. इति गुह्यतमं शास्त्रम् इदमुक्तं मया नघ एतद्बुद्ध्वा बुद्धिमान् स्यात् कृतकृत्यश्च भारत సుమ గారు. इति गुह्यतं शास्त्रम् इदमुक्तं मया नघ एतत् बुद्ध्वा बुद्धिमान् स्यात् कृतकृत्यश्च भारत. హేమలత గారు. इति गुह्यतमं शास्त्रम् इदमुक्तं मया नघ एतद् बुद्ध्वा बुद्धिमान् स्यात् कृतकृत्यश्च भारत. రైట్. నాగలత గారు. इति गुह्यतमं शास्त्रम् इदमुक्तं मया नघ एतद्बुद्ध्वा बुद्धिमान् स्यात् कृतकृत्यश्च भारत రైట్. ఓం तत्सत् ఒక్క నిమిషం. ఓం తత్సత్ ఇది శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే పురుషోత్తమ ప్రాప్తి యోగో నామ పంచదశోऽధ్యాయః. సంగీత. ॐ तत्सत् इति श्रीमद्भगवद्गीतासु उपनिषत्सु ब्रह्मविद्यायां योगशास्त्रे श्रीकृष्णार्जुनसंवादे पुरुषोत्तमप्राप्तियोगो नाम
पञ्चदशोऽध्यायः రైట్ వకుల గారు. ఓం తత్సత్ इति श्रीमद्भगवद्गीतासु उपनिषत्सु ब्रह्मविद्यायां योगशास्त्रे श्रीकृष्णार्जुनसंवादे पुरुषोत्तमयोगो नाम पञ्चदशोऽध्यायः। శాలిని గారు. ఓం తత్సత్ इति श्रीमद्भगवद्गीतासु उपनिषत्सु ब्रह्मविद्यायां योगशास्त्रे श्रीकृष्णार्जुनसंवादे पुरुषोत्तमप्राप्तियोगो नाम पञ्चदशोऽध्यायः। రైట్. సో ఇక్కడికి మన 15వ అధ్యాయం అయిపోయింది. ఇది ఎందుకు 2 క్లాసెస్లోనే చేసామంటే రికార్డింగ్ లేకుండా చాలా నేర్పించడం జరిగింది కాబట్టి. రైట్. సో రేపటి నుంచి ఎక్స్ప్లెనేషన్ క్లాస్ కంటిన్యూ చేద్దాం. 15 చాప్టరే, ఓకేనా? 15 చాప్టరే ఇంత డీటెయిల్గా పద విభజన అంతా అయింది కాబట్టి మీనింగ్ కూడా నేర్చేసుకుందాం. అండ్ 15 చాప్టర్ కూడా వెరీ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ చాప్టర్. 20 శ్లోకాస్ ఉన్నా కూడా దీంట్లో కూడా మెయిన్ వేదాంతాన్ని అన్ని రకాలుగా సమకూర్చడం జరిగింది. అండ్ కొంతమంది ఈ 15కే లాస్ట్ అని కూడా అంటారు. 15th అధ్యాయంకే లాస్ట్, బట్ ఇంకా 3 ఎక్స్టెండెడ్ వర్షన్ ఆఫ్ ఈ భగవద్గీత అని. సో రేపటి నుంచి 7:30కి మీనింగ్ క్లాస్. ఇంకెవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే కూడా షేర్ చేయండి. హరి ఓం. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. యా, నిన్న చెప్పినట్టు టీనేజర్స్కి కూడా భగవద్గీత స్టార్ట్ చేయడం జరిగింది 6:30 క్లాస్లో. సో మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఇప్పుడు ఇందులో ఉన్న వాళ్ళ పిల్లలందరూ కూడా ఉన్నారు. ఇంకా కూడా ఎవరైనా తెలిసిన పిల్లలు స్కూల్ చదువుతున్న వాళ్ళు 13 ఇయర్స్ నుంచి 19 ఇయర్స్ 21 ఇయర్స్ వరకు ఉన్న వాళ్ళు కూడా ఉంటే జాయిన్ చేయించండి. వింటారు ఏదో ఒకటి, వాళ్ళ లైఫ్కి సంబంధించినవి కవర్ చేయడానికి ట్రై చేస్తున్నాం. రైట్, తెలిసిన వాళ్ళు ఉంటే షేర్ చేయండి. హరి ఓం.